నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో పోలీసుల తీరుపైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ పైన ఆ ప్రాంతం సీఐ చేసినటువంటి అటాక్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఘర్షణ కావచ్చు, అదంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వస్తుంది. ఈ దాడిని అందరినీ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. లోకేష్ నేతృత్వంలోనే పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికే వైసీపీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరికి అరెస్టులు కావచ్చు. గతంలో ఏదైతే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు రెడ్ బుక్ అనేటువంటి ప్రాతిపదికన అక్కడ అందరి పేర్లు నేను రాసుకుంటూ ఉన్నాను, వాళ్ళందరికీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి లోకేష్ చెప్పినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగానే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం పెట్టిందో దాంట్లో జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ వస్తుంది. అయితే ఈ కేసుని ఈడీకో అప్పగించాలని చెప్పేసి ఈడీ మేము తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి కూడా సిట్టుకు కూడా ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈడీకి అప్పగించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే టీడీపీ, జనసేన అలాగే బీజేపీకి సంబంధించి 3 పార్టీలు కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ముగ్గురు కూడా 3 స్వరాలుగా ఏపీలో రాజకీయం నడిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు. ఎక్కడా కూడా కొన్ని వ్యవహారాలు మినహాయిస్తే పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద ఎక్కడా కూడా మాట్లాడలేదు. కనీసం ఆయన ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా ఎక్కడా బయటకు వచ్చి స్పందిస్తున్నటువంటి ప్రక్రియ అయితే కనిపించట్లేదు. కూటమికి సంబంధించి లోపల ఏదో అంతర్మదనం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా పోలీసుల తీరుని వైసీపీ వాళ్ళు చాలా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ఒక మాజీ మంత్రికి సంబంధించి, అది కూడా ఒక మహిళకు సంబంధించి పోలీసులు ప్రవర్తించినటువంటి తీరును కావచ్చు, అక్కడ సిఐ మాజీ మంత్రి విడుదల రజనీ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సొసైటీలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ని చూపించే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? లాస్ట్దే ఖాయం చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉడదానికి గతంలో గోరంట్ల మాధవ, మొన్న పరిటాల సునీత్ గారి దగ్గర ఉన్న ఒక ఎస్ఐ గారు, ఇలాంటి వాళ్ళని కొంతమందిని వేల మీద లెక్కట్టవచ్చు. నిన్న చేసిన సిఐ గారు, వీళ్ళందరూ ఏంటంటే పొలిటికల్గా ప్రభావితమైన వ్యక్తులు. ఇప్పుడు మన రాజకీయాల్లో చూడండి, ఎంప్లాయీస్ అసోసియేషన్లో అశోక్ బాబు ఒకడు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే పొలిటికల్ ఎయిమ్స్ పెట్టుకుని వాళ్ళు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. ఓకే. సో వీళ్ళందరినీ మనం చూసిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పొలిటికల్ వ్యవస్థ కూడా అలాంటి క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ త్రూగా చేసే కొన్ని కార్యక్రమాల కింద ఇట్లా వివరించాలి. ఓకే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బ్లేమ్ తీసుకుంటారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేమ్ చేస్తుంది. కానీ చేస్తున్న పనులు ఎవరు? అది ఆల్రెడీ సబార్డినేటరీ వ్యవస్థ. సో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టేశారు. ఇంట్లో జీఐడీకి కొంతమందిని అటాచ్ చేశారు, మిగిలిన వాళ్ళని ఏమో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. మిగిలిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అనుగుణంగా వ్యక్తులనే ఉంచుకున్నారు. అనుగుణంగా ఉన్న వ్యక్తులు ఇలాంటి వాళ్ళు పురుషులంతా పుణ్యపురుషులు బ్యాచ్ అన్నమాట. లాయలిస్టులుగా పనిచేస్తూ వాళ్ళ ఐడెంటిటీని వీళ్ళ త్రూగా జస్టిఫై చేస్తుంటారు యాజ్ ఎఫ్ అన్నట్టు. ఇప్పుడు జరుగుతున్న ఈ పోలీసు పరంగా చేస్తున్న దాడులు అనండి, ఏమైనా మీరు అనండి, అమాయకంగా పోలీసు వ్యవస్థ నలిగిపోతుంది. మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళ త్రూగా భయభ్రాంతులకు గురి చేద్దాం. ఇప్పుడు చూడండి, విడుదల రజనీ అనే క్యారెక్టర్ని తీసుకుంటే ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద అలజడి స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో దగ్గర ఈల్డ్ అవుతారు, భయపడతారు అన్నది చూసుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్లు ఎన్నాళ్ళు సస్టైన్ అవుతుంటే సంవత్సరం అయింది. ఇప్పటికి రేపు జూన్కి సంవత్సరం అయిపోతుంది. ఇంకా ఇలాగే చిన్నపిల్లల రాజకీయాలు చేస్తూ ఉంటే టైం వేస్ట్ కార్యక్రమాన్ని చెప్తాను. ఎన్నాళ్ళు భయం నానాపూలి కథ వద్దు లాస్ట్కి. ఎవరు పట్టించుకుంటాడు సార్ ఇవి? ఎవరు పట్టించుకుంటారంటే సరే దేనికి ఇవి? దీనివల్ల ఏడు సాధిస్తారు? ఆడెవడ పిఏ గడు కారులో ఉన్నాడు, లోపలికి చొరబడి ఆవిడ గదమాయించి కారు డోర్ ర్యాష్ కొట్టి అని అరెస్ట్ చేశారు. ఏటవుతుంది దానివల్ల? అడిగి వేలు రాలేదా? వేలు వచ్చింది కదా, మరి దేనికి ఆడావిడే? ఆడు రానంటే కదా ఈ బాధ అంతా. వస్తా అని చెప్పేది ఆయన, ఏదో ఆరోగ్యం ఇబ్బంది ఉంది సార్, నేనే ఏముంటాయి పనికి మళ్ళీ ఇదో ఈ దరిద్రం ఒకటి. ఆడు పోలీసుడు పిల్లగానే గుండె నొప్పి, తలనొప్పి, నెత్తి నొప్పి, నా పెండాకుండా నొప్పి, పనికి మళ్ళీ అన్ని దరిద్రాలు అప్పుడే వస్తాయి. ఇవన్నీ చెప్తా సార్. ఈ టైం వేస్ట్ కార్యక్రమాలు పక్క తీసి క్రిస్ప్ మాట్లాడండి. వీళ్ళు వాళ్ళకి ప్రాపర్గా నోటీస్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారంటే అంత ఏడకు వెళ్తుంటే తోవలో దొరికాడు కాబట్టి విడుదల రజనీతో పాటు ఇది తపేలాసంలో రెడీగా ఉంటారు. విడుదల రజనీ పిఏ అరెస్ట్, విడుదల రజనీ అని ఓ 10 సార్లు బొంబాడింగ్ కొడితే యాజ్ ఇఫ్ అన్నట్టు. మన చూడండి, మరిదిన అరెస్ట్ చేస్తే విడుదల రజనీ మరిదినది అశ్వత్థామాత కుంజరలో రాసి అడావిడి కార్యక్రమమే. ఇప్పుడు ఒక టెరిటరీని క్రియేట్ చేస్తున్నారు. ఆ టెరిటరీలో ఉన్నవన్నీ పావులన్నింటినీ అరెస్ట్ చేసినట్టుగా ఏ బెదిరింపు కార్యక్రమాలకి తెరలేపితే అన్నాళ్ళు ఇది. ఎన్నాళ్ళు ఏముంది, జగన్మోహన్ రెడ్డికి చుట్టూరు ఉన్నటువంటి ఒక్కొక్కరు ఆయన పీకే ప్రయత్నం అయితే ఏమవుతుంది? పైన ఇప్పుడు వెంట్రుకలన్నీ పీకుతూ ఉంటాయి, ఏమవుతుంది లాస్ట్కి? మనిషి అయితే చచ్చిపోడు కదా, గుండె అయితే ఉంటుంది లాస్ట్కి, అంతే కదా. గుండె అయితే ఉంటుంది, ఉండాలి కదా, మనిషిని చూడటానికి ఉండాలి కదా. మనిషి గుండ్రాయిలో ఉంటాడు, ఏముంది?
ఏమవుతుంది సార్ దానివల్ల? వాడు ఏం ఉరిశిక్ష చేసాడు కదా, ఇటు పంచమహాపాతకాలు చుట్టుకునేటికి ఉరిశిక్ష చేసేస్తాం, లేదంటే యావజ్జీవ కారాగార శిక్షలు వేసేస్తాం అని కేసులు ఏమైనా ఉన్నాయా? మరి మళ్ళీ కొంతమంది కోర్టులో రిలీఫ్స్ వస్తున్నాయి, కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు, బయటకు వస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ కాదని చెప్పడానికి లేదు సార్. ఒకటి బెదిరింపులతోనూ భయపడతాం అన్న దగ్గర పొలిటికల్ ఏరాలో ఉన్న వాళ్ళు కూడా భయపడ్డారు. ఈ తాటాక్స్ అప్పులకు జడిచిపోయాం, దీనివల్ల మాకు తీవ్ర ఉపద్రవాలు జరిగిపోతాయి అన్నవి తాత్కాలికం. ఈ లేటెస్ట్ సంవత్సరం పాటు కాలక్షేపం చేసే కార్యక్రమానికి తెరలేపుకున్నారు కాబట్టి సంవత్సరం గడిచిపోయింది. పనికొచ్చిన పనులు ఏం చేయట్లేదు, ప్రజలు అట్నుంచి వీళ్ళు ఇట్నుంచి తరువుకు వస్తుంటే అట్నుంచి ప్రజలు వస్తుంటారు పరిగెట్టుకుని. ఏటి విషయం ఎనసేట అని. మరి సరే, ఇప్పుడు ఎందుకు మరి లేనప్పుడు అంత లేనప్పుడు ఎందుకు ఈ రకంగా టార్గెట్ చేయటం? ఏమి లేనప్పుడు కదా అడవాడు చేస్తారు. ఏమైనా ఉన్నారు అనుకోండి విషయం మాట్లాడతారు. ఏమి లేనప్పుడు అటువంటి చెత్త పనులు చేసుకుని తిరుగుతుంటారు. చంద్రబాబు గారి స్థాయిలో చేసి పనులు అవే చేయరు కదా ఆయన. చిన్నపిల్లడు లోకేష్ నాయుడు గారు ఈజీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మరి అందరూ నీకు తెలుసు, మాకు తెలుసు, మీరు జర్నలిజం చదివారు, నేను జర్నలిజం చదివాం, ఎన్నో సంవత్సరాలు చంద్రబాబు గారి పరిపాలన చూసాం. ఇదేంటి ఇలాగ ఉందంటే ఈ మధ్యలో మీరే చెప్పారు కదా, ఈ లోకేష్ లాంటి చిన్నపిల్లలు వచ్చి రాజకీయాలు చేద్దాం అనుకుంటే ఇలాగ ఉంటుంది. చిన్నపిల్లడు ఎందుకు అవుతారు సార్? ఆయన ఏదైనా రాజకీయానికి పద్దా ఒకటి ఉంటుంది. ఫస్ట్ టైం గెలిచారు ఆయన, ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం గెలిచిన వ్యక్తి. చిన్నపిల్లలు కాకపోతే బొచ్చే చౌదరి గారి లాగాను యనమల రామకృష్ణ గారి లాగా తీసుమారకానని చెప్తారు ఎవడన్నా? చెప్పండి, మీరే చెప్పండి. సరే, ఓకే. రాజకీయ అనుభవం అన్నది చుట్టుపక్కల గెలిచి వచ్చిన దానికి సంబంధించి ప్రజల్లో గెలిచి వచ్చిన తర్వాత ప్రజలకు ఉన్న అనిశ్చితిని తొలగించడానికి ప్రజానాయకుడిగా చేయవలసిన పనులు వర్సెస్ ఎప్పుడైతే ఈ పనికి మన పనులు చిలకలూరుపేట ఎమ్మెల్యేకి లేని బాధ ఎక్కడ కూర్చుని డైరెక్షన్లు అంటే అవన్నీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి మీకు నాకు నోరు ఎందుకు రావట్లే? ఆయన ఆ పద్ధతి కాదు కాబట్టి. ఎవరు చేస్తున్నారంటే కోతి పనులు అంటే ఎవరు చూస్తారు? ఆబ్వియస్లీ నేను మీరు మాట్లాడుకోవాల్సిన విషయం ఎందుకు వస్తుంది? రెడ్ బుక్ తోటకూర తిరిగితే ఏమవుతుంది లాస్ట్కి? ఇప్పుడు దీనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రివర్స్ కౌంటర్ ఇస్తున్నాడు కదా. రేపు ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ ఇదే పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి కదా. సార్ ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, నీవు నేర్పిన విద్య నేరజాక్ష అని సామెత ఉంటుంది. నువ్వు ఈ పనికిమాల పని చేసి కూర్చుంటారు, కార్యకర్తలు మనోభావాలు గమ్మున ఉంటారా? డెఫినెట్గా ఉంటారు. వాళ్ళు కూడా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా. మన శ్రవణ్ ఏడు చెప్పాడు సార్ ఒక ఇంటర్వ్యూలో, మీ దగ్గర అనుకుంటా, ఏడు చెప్పాడు, మీరే ఇలాంటి లేనిపోయినన్ని మీరే సృష్టిస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనలో మన మాట ఇప్పుడు రాయలసీమ ఉంది, ఆ ఫ్యాక్షనిజం ఆడు ఈ ఓన్లీ ఈ పార్టీ వాడు చేస్తాడు, ఈ పార్టీ వాడు చేయడం ఏమైనా ఉందా? అందరూ చేస్తూ ఉంటారు. నీకు అవకాశం దొరికింది కూడా సెలరైపోతానంటే రేపు పొద్దున ఆడు సెలరైపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు. అధికారం అని ఒక గోడ కట్టుకొని దాని నుంచి రాళ్ళు విసరడానికి వెసులుబాటు తీసుకుంటున్నావు. మరి ఆ పడ ఆడ తీసుకెళ్ళాడు అవుతాడు. డెఫినెట్గా చూస్తున్నాం కదా ఇప్పుడు చాలామంది పొలిటికల్ లీడర్ల పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు గతంలో చేసిన దానికి ఇప్పుడు ఎలాంటి ఫేసులు చేస్తున్నారో కూడా జరుగుతుంది. అన్నీ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఇవి తాత్కాలిక ఉపశమనాలు అండి, అంతకన్నా ఇంకేం లేదు. తాత్కాలిక ఎన్ని రోజులని చెప్పి పులి స్టాపులు పెట్టుకుంటూ వెళ్తారు సార్, కామాలు పులి స్టాపులు. ఇప్పుడు మీ దగ్గర గుండుసు దాంతో యుద్ధం చేస్తుంటే ఏం చేస్తారు? పొడిచి కోతిపండు బ్రహ్మరాక్షస్ చేసేదాకా పొడుస్తారు. బ్రహ్మరాక్షస్ అయితే ఏమవుద్ది? అది రాచపండు కింద పరిమాణిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో దీని అన్నింటినీ నేను వదలను, నేను జాగ్రత్తగా అన్నింటినీ గుర్తుపెట్టుకుంటాను, కార్యకర్తలకు సంబంధించి ఎలా ఉంటుందో ఏం చేయాలనేది కూడా ఆయన అప్పటి నుంచి కార్యకర్తలకు ఎంతో కొంత ధైర్యం ఇవ్వడానికి అన్ని పాపం లోకేష్ గారు రాసుకునేవారు రెడ్ బుక్ అని. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తే నియోజకవర్గానికి కూడా గ్రామానికి కూడా ఉండి రాసుకొని కూర్చుని లిస్ట్ అంతా ఇవ్వడం ఎంతసేపు జరుగుతుంది, పనులు ఉంటాడు కదా. సరే, అయితే పోలీసులు తిన్నైతే మీరు ఖచ్చితంగా అంటే పోలీసులు అంటానికి ప్రభుత్వానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం మేనేజ్మెంట్ నాకు ఇంటర్వ్యూ చేయమంటే చేస్తారు కదా, లేదా మీకు సరదా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయమంటే మేనేజ్మెంట్ ఒప్పుకొని చేయగలరా? ఏదైనా అదే సార్. ఇప్పుడు కాదండి, ఒక ఎస్పీ గారు వాళ్ళ దగ్గర ఎలాంటి డెలిబరేషన్స్ ఉంటాయి, ఒక ఎస్పీ గారి స్థాయిలో చెప్పందే ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకుని చేసేస్తారు. డెఫినెట్లీ అది పోయి మాజీ మంత్రి కర్ణాటక నుంచి చేయడం ఇవన్నీ జరిగి పనులు వాస్తవంగా మాడదాం మనం. అంటే వాళ్ళు కూడా ఒక ఎస్ఐసిఏ స్థాయిలో వాళ్ళు చేసేస్తారంటే నేనైతే నమ్మను. డ్యూ రెస్పెక్ట్ ఆన్ దట్ డిపార్ట్మెంట్. వాళ్ళ మీద కూడా కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, ఆ ప్రెజర్స్ తగ్గట్టుగానే వీళ్ళు అవుతున్నారు, వీళ్ళైన వాళ్ళు వీళ్ళు అవుతారు. వీళ్ళందరూ అలా అంకుశం రామిరెడ్డి సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు చూసి పాడైపోయిన బ్యాచ్లు ఇవన్నీ. సరే, అంటే కొంతమంది ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తా ఉంటారు, అది వాళ్ళందరూ పొలిటికల్ మోటివ్స్ జస్టిఫై కదా. గోరంట్ల మాధవ మన ఇక్కడ పరిటాల సునీత్ దగ్గర అడౌట్ చేసిన బ్యాచ్ వీళ్ళందరూ ఎవరు? పొలిటికల్గా వాళ్ళ అంబియన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇవాళ క్షేత్రస్థాయిలో మేము ఆ రోజు మేసాలు తిప్పాడు గోరంట్ల మాధవ, ఏమైనా ఎంపీ అయిపోయాడు. అశోక్ బాబు సమైక్య ఉద్యమం మనం అందరూ చిన్నపిల్లలు చేసి రాష్ట్రాన్ని ఎడగొట్టేదాకా నిద్రపోయినందుకు ఎమ్మెల్సీ అయిపోయాడు. వీళ్ళందరూ మోటివ్స్ గమనించమంటున్నాను. ప్రజలు మోటివ్స్ గమనిస్తే తర్వాత మాట్లాడవచ్చు. ఓకే, సరే, ఇంకొక వాళ్ళ పొలిటికల్ మోటివ్స్ని జస్టిఫై చేయడానికి డిపార్ట్మెంట్ల పరంగాను వ్యవస్థ పరంగా ఓవర్ యాక్షన్లు చేస్తుంటే మనం భరించవలసి వస్తుంది. ఇది గమనించండి ప్రజలు. దీనివల్ల
నిందలు మోపబడిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఏదో సరే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ ని మాట్లాడేస్తున్నారు అందరూ. ఖచ్చితంగా వాళ్ళే డిపార్ట్మెంట్ అంటే ఫ్రంట్ ఫేస్ కనపడుతుంది వాళ్ళు కాబట్టి వాళ్ళనే అంటారు కదా. ఒక పోలీస్ అనే ఒక వ్యక్తి చేసిన పనికి ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆపాదించబడుతుంది. ఇది నేనైతే యాక్సెప్ట్ చేయను అంటున్నా. వ్యక్తిగతంగా అతను చేసిన పని అంత రూడ్గా బిహేవ్ చేయడం ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. ఎందుకంటే ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఆవిడ ఎంత కాదన్నా మాజీ మంత్రి, సమాజంలో ఏడ పారిపోయే ఇది కాదు కదా. పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వు, రానప్పుడు నెక్స్ట్ చర్య తీసుకో. అక్కడ ఆడింటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చేసి ఓకే. లేదా విడుదల రజని గారి ఆఫీస్లో ఉన్నప్పుడు నెక్స్ట్ డే ఏమన్నా నోటీస్ ఇచ్చాం రాలేదు తీసుకెళ్తున్నామమ్మా, అప్పుడు కూడా అడ్డుపడుతుంది ఆవిడ. డెఫినెట్లీ కాదు, వాళ్ళు ఉంటాయి కదా, ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా. ఇంత చేసి తీసి మరకాలం సాయంత్రం బెయిల్ ఇచ్చారు లేదా? ఇచ్చారు లేదా? ఇచ్చారు. మరి దేనికి ఆడావిడే అంటే కాదు, నేను బెయిల్ లేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఆడేదో భ్రూణహత్య ఏదో చేశాడు, పంచమహాపాతకాలు చుట్టుకునే పని చేశాడు, ఆయన తీసుకెళ్ళి కోర్టులో నిలబెట్టడం చంపేశారంటే అర్థం ఉంది. ఏంది ఇది క్లియర్ కనబట్లే కాదు సార్. నా పాయింట్ ఏంటంటే సార్, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి అభియోగాలు ఆయన కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇప్పుడు విశాల్ గున్ని లాంటి వాళ్ళు, లేదంటే వీళ్ళందరూ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు, ఫ్రంట్ ఎండ్ నుండి ఇప్పుడు చూస్తుంటే కక్ష తీర్చుకుంటుంది ఎవరి మీద, వాళ్ళ మీదే కదా. విశాల్ గున్ని నేను అందరినీ ఏ కారణంతో సస్పెండ్ చేశారు మళ్ళీ అన్నమాట చెప్తాను. ఎవరో కాదంబరి నత్వని దేశం అంతా ఆవిడ మీద ఉన్న కేసులు చూడండి, వాళ్ళ నాన్న ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ చూడండి. మీరు సీత సక్కుబే అనసూయ రోల్ ఇస్తారని చెప్పి ఇవాళ మీరు మా కాల మధ్యలో చెప్తే ఆవిడ క్యారెక్టర్ ఏంటో అంత ప్రపంచానికి తెలుసు. కానీ ఇప్పుడు దానివల్ల ఎఫెక్ట్ అయింది, తెలియపోతే దాన్ని వాళ్ళందరినీ ఆపాదిస్తే ఏం చేయాలా? దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళే కదా. ఇప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు సార్? ఇప్పుడు నేను అని చెప్తున్నాను, వెన్ యూ హ్యావ్ డిస్క్రిప్షన్ యూజ్ ఇట్ ఇన్ ప్రాపర్ ఛానల్. వెన్ యూ హ్యావ్ డిస్క్రిప్షన్ యూఆర్ యూజింగ్ ఇట్ అని అంటే బూమరంగ్ అవుతుంది, ఇవాళ కాదు రేపు. ఎన్నాళ్ళు సార్ పిల్లినేళ్ళు ఆవిడ కూర్చోబెట్టి కొడితే తెరబడుతుంది అంటారు. మనుషులు ఒక స్థాయికి ఎగిన ఐపీఎస్లు డీజీపీలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని కెలుకుతుంటే ఇంకా నెలకొంటుంది వ్యవస్థ. అవునవును, ఇప్పుడు ఆంజనేయులు గారికి సంబంధించి అదే కదా. రేపు పొద్దున పెన్ డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎవడు ఎక్కడ ఉంటాడు? బ్యూరోక్రాట్స్ అందరూ పెన్ డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి సార్. అందుకోసమే ఆయన అంత కనీసం బెయిల్ కూడా వేయకుండా ఆయన డైరెక్ట్ అదే చెప్తున్నాను. ఆయన ఇప్పుడు ఎవడైనా బెయిల్ ఎందుకు వేసుకుంటాడు? ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి? తలకాయ నొప్పి లేదని ఆ స్థాయి కలిగిన వ్యక్తి గ్రహించాడంటేనే దాంట్లో ఏం ఇష్యూ లేదని తెలియట్లేదు. అవునా కదా? అలాగే ఎగ్జామ్ పేపర్కి సంబంధించి కూడా డైరెక్ట్గా ఆయన చాలా ఇండికేషన్ చెప్తున్నాడు, కానీ డైరెక్ట్ కోర్టులోనే ఆయనే వాదించుకుంటూ ఉన్నాడు. ఎందుకు వాదించాడు? ఇలా జరిగింది, నాకు ప్రభుత్వానికి సంబంధించి ఇలా చెప్పారు కాబట్టి దాంట్లో నా మిస్టేక్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత వేరే మళ్ళీ ఇప్పుడు ఈ డిబేట్లోనే పోలీసు వాళ్ళు తిడుతున్న ప్రసాద్ అని ఎవరైనా కేసు పెట్టాడు ఎగ్జాంపుల్, నేను మాడింది ఏంటి విను ఫస్ట్ అంటాను అంటానా అన్న? డెఫినెట్లీ. సో దాని ప్రాతిపదికన ఎవరికైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంటుందండి. సెల్ఫ్ డిఫెన్స్ అని వాడతాడు ఎవడైనా. భావ ప్రకటన స్వేచ్ఛ దేనికి ఇచ్చారనుకుంటున్నారు? పనికిమాలిన పనులు చేయడానికి కాదు. పనికొచ్చిన పనులు జరుగుతున్నప్పుడు భావ ప్రకటన సరళీకృతంగా ఉన్నప్పుడు సమాధానం ఎవరు చెప్పాలా? ఖచ్చితంగా వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే పెట్టినప్పుడు కోర్టులు కూడా దీన్ని కొంత ఖండిస్తూ ప్లీజ్ కోర్టులు ఇస్తున్న డెలిబరేషన్స్ చూస్తే పిచ్చి లేసిపోతుంది. అది చూడమనండి, అవి ఏ ప్రాతిపదికన పెడుతున్నారు, ఎందుకు అన్నీ చెప్తారు కదా. ఇప్పుడు గౌరవ న్యాయస్థానంలో జరుగుతున్నాయి చూడండి. వ్యవస్థ ఏమి మనకి పోలీసు వాళ్ళతో సమన్వయపరుచుకుని న్యాయ వ్యవస్థ ఏమి కోఆర్డినేషన్స్లో లేవు. వాళ్ళు టేకిన్ ఇట్ యాస్ గ్రాంటెడ్ వాళ్ళు అన్నారు, నెక్స్ట్ డే దులుపుకుని అదే పని జరుగుతున్నప్పుడు ఎవరిద్దరు ముగ్గురు చేస్తున్న కోతి పనులకి అంతా డిపార్ట్మెంట్లను ఆపాదించి మాట్లాడుతుంటే ఎక్కడో వాళ్ళు కూడా బ్రేక్ ఏమైనా ఉంటుంది. డెఫినెట్గా పోలీసులు దీన్ని ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు అదే బేర్ చేసుకుంటూ వెళ్ళారు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఉంటారు. రేపు పొద్దున ఎవడో బరస్ట్ డీజీపీ స్థాయిని పిలుస్తారు రేపు ఎప్పుడో కోర్టుకి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వచ్చినప్పుడు ఆయన బరస్ట్ అవడు నాకు పొలిటికల్ అప్లికేషన్స్ నన్ను చంపుకు తినేస్తుంటే నేనేం చేయగలను అన్నాడు అనుకోండి, అప్పుడు ఎంత ఎంక్వైరీ పడుతుంది? కోర్టులు ఖచ్చితంగా అడుగుతుంది కదా. ఇప్పుడు మీరు ఒక అత్యున్నత హోదాలో ఉండి మీరు సింపుల్ చెప్తాను, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ చేశారు, ఎంక్వైరీ కమిటీ వేస్ట్ చేశారు లేదా? తర్వాత కాకినాడ దగ్గరికి వెళ్ళినా అతనికి న్యాయం ఎందుకు జరగలే? తప్పు జరిగిందని చెప్పేసి ఇట్ ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రాపర్ వే. ఈ విషయాలు కొన్ని రాణా ఈ ఆంజనేయులు గారి ఎక్కడైనా మీకు ఎంక్వైరీ కమిటీతో అవుట్కమ్ ఉందా? లేదు. ఎత్తుకొచ్చేస్తారా తీసుకెళ్ళి, దొరికాడు కదా అని సస్పెండ్ చేసేస్తున్నారు. ఏ ప్రాతిపదిక మీద? సరిగ్గా వాళ్ళు చెప్తాను, దెన్ యూ హావ్ డిస్క్రిప్షన్ యు ఆర్ యూజింగ్ టు యువర్ కన్వీనియన్స్ అంటే దట్ ఈస్ నాట్ అన్ ఆన్సర్ కదా. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినవి, చూడాల్సినవి, చెప్పాల్సినవి ఏం చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి అది పొలిటికల్ యాంబియన్స్ కానీ ఇక మనం చూడాల్సి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. సరే సార్, ఇంకొక విషయం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే ఆయన టార్గెట్గా ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఏదో జరుగుద్దని చెప్పి ఒక 2 నెలల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయసాయి రెడ్డితో మొదలు పెడితే మొన్న సజ్జల శ్రీధర్ రెడ్డి వరకు ఒక్కొక్కరిని తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో ఏదో మిస్ అయ్యారు, సాక్షికి సంబంధించిన డేటర్ ఇంట్లో ఉన్నారు, పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కేసుని ఈడీకి ఇస్తున్నారు, లేదంటే ఈడీ దీన్ని తీసుకుంటుందో, ఎందుకు ఈ రకంగా బొంబార్డింగ్ జరుగుతుంది? బీజేపీ ఏమన్నా అంటే ఈడీ ఎంటర్ అవుతుందంటే ఖచ్చితంగా బీజేపీ ప్రజెన్స్ లేకుండా అలా అయితే జరగదు కదా. ఎలా చూడాలి అసలు దీన్ని?
ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిట్టుతో ఏ పని అవ్వదు ఆంధ్రప్రదేశ్లో అనేది ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. అయిందా లేదా? ఎందుకు ఏ సిట్టుతో అయినా మీకు ఆంధ్రప్రదేశ్లో పని అయిందని ఒకటి చెప్పండి. అలా గంటా శ్రీనివాసరావు ఎన్ పాత్ర గారి తగుల దగ్గర నుంచి మొదలెట్టండి. ఏ సిట్టుతో అయినా ఒక అవుట్కమ్ వచ్చిందా? వివేకానంద రెడ్డి మర్డర్ అవుట్కమ్ ఉందా? లేదు. ఏదైనా చెప్పండి. వీళ్ళతో మళ్ళీ అదే అవ్వదు. కానీ అప్పుడు ఎందుకు తగ్గుతున్నామ్మా అని ఈ 3 నెలలు ఈ ఛానల్లో అలవాటు చేయడానికి 4 నెలలు బట్టి లెక్కరు స్కాము దాని ఆవశ్యకత అని వెళ్ళమండి. ఈడీ దగ్గరికి వెళ్ళడమే కావాలి. ఈడీ దగ్గరికి వెళ్తే కడిగిన ముత్యంలో అవుతుంది. ఫస్ట్ మీ సిట్టు అవ్వదు, చేత కాదు అని ఒప్పుకోనట్టే లెక్క. అంటే ఇవన్నీ టపాచిపుత్రులు కబుర్లే కదా, రాజకీయంగా జరిగినాయి అనుకోవాలి. అంటే గ్యారంటీగా దీని అవుట్కమ్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా తిప్పుదామని చూస్తుంది దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్ ఐపీఎల్ మ్యాచ్లు అనుకున్న రేటు ఇవి. చెన్నై వాడు ఎంత బాగా ఆడుతున్నాడు, ముంబై వాడు అంత బాగా ఆడుతున్నాడు, వాళ్ళు అవుట్ అయిపోవాలని ఎవడో బుక్ చేసినట్టుగా మ్యాచ్లు ఆడినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అలా ఉంటాడు పెప్సీ చూడండి, నాకు ఆ పెప్సీయే కావాలన్నట్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుని మీరు డిసైడ్ అయితే వ్యవస్థలు డిసైడ్ అవ్వడం అంత ఈజీ కాదు కదా. అభియోగం మోపడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అభియోగాన్ని జస్టిఫై చేయడం వెరీ క్రిటికల్. ఎవరైనా కామెంట్స్ దేముంది ఎవరైనా చేయొచ్చు. బట్ దాని పేపర్లు రాసినట్టే ఉంటుంది. ఇవాళ చదవండి, సిగ్గుపడి సవాలు రాసిన రాతకాడు. అందుకే జర్నలిజం చదువుకుంటారా పనికిమాలి అది వల్లరని తిట్టాలని ఉంది నాకు. ఎందుకంటే ఒకటి మన విశాఖని ఏమంటారంటే కోస్టల్ కారిడార్. ఆ కోస్టల్ కారిడార్లో ఇంకా మరి పెట్టుబడులు వెలువట అని హెడ్డింగ్ ఇట్టి లోపల మ్యాటర్ లేదు సంప్రదిస్తున్నారు. ఓరి సంప్రదింపులేట 33,50,000 ఒప్పందాలు ఉన్నాయి. ఎవరికి చేరుకుంటాడు వచ్చి 7 సార్లు నా సంగతి ఏంటని అడుగుతుంటాడు. గతం నుంచి చాలా ప్రభుత్వాలకు సంబంధించి జరిగిన అలాగే ఉంటాయి వార్తలు. ఏడవ మొదలెట్టాడు అలా సాక్షి పేపర్లో ఆర్టికల్ రాసుకున్నాడు, తీసుకొచ్చి ఎయిటర్ అట్టాడు, ఆయన మూసేస్తాం. ఇలా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు ఖాళీగా తిరుగుతున్న ముసలుడు పట్టుకొచ్చేద్దాం. ఇలా అనుకుంటే ఇలాగే అనుకుంటూనే ఉండండి మీరు. లాస్ట్ కొండందవి ఎలకనే పడుతుంటారు. 10 ఏళ్ళు 11 నెలలు నడుస్తుంది. రేపు వచ్చే సంవత్సరం పాటు కొబ్బరికాయ కొడతారు. మాకు కొట్టిన దానికి ఏటర్ సాధించారంటే అలా వాడిని పట్టుకుందామని ప్రయత్నంలో వాళ్ళకి కన్నం పడింది, వాళ్ళలోంచి బయటికి జారుకున్నాడు అని బాగా రాసేస్తారు. అరే వాళ్ళెందుకు వేసారు బాబు, ఆడికి వేయవలసింది, ఇల్లుడికి వేసారట్రా, ఈడికి వేయవలసింది, ఆడికి వేసారని మనం మాట్లాడి చేస్తున్నాం. కాదు సార్, ఇది ఏమవుతుంది? ఈడీ వస్తే ఏమవుతుంది? ఇదే ఈడీ సిబిఐ కేసులు ఆయన మీద ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమయ్యే అదే ఇది కూడా వద్దు. ముందు చేతులు దులుపుకోవచ్చు కదా. కొత్త టాపిక్ ఇచ్చింది నాకు, ఇవి ఎక్స్పైర్ అయిపోయింది, నా వల్ల కావట్లేదు, దీంట్లో దీర్ఘాలు తీయలేకపోతున్నానని ఈ జర్నలిస్ట్ ముసుగుల్లో చాలామంది అవుతున్నాడు చెప్పాడని అర్థం. అదే విషయం లేదు. రోజు జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో నెలమాలుగలు తవ్వేసి అలాగ వెళ్ళిపోతేట ఆ డబ్బులు ఏటైపోయాయి ఆయన దగ్గర అన్న మాట్లాడి సరే ఇంకా మాట్లాడలేక ఏముంటుంది, ఎంతకైనా మాట్లాడతారు. ఇప్పుడు లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ అన్నది ఒకటే అభియోగం. లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆ క్యాష్ని తీసుకెళ్ళి ఏడబెట్టారా అంటే ఏదేటా ఎక్స్చేకర్తో యాసాలు ఎత్తే ఎవడూరుకుంటాడు, అలా కాగొడూరుకుంటాడా? లేదు, డేటా ఉంటుంది దానికి మరి డేటా. ఇప్పుడు నీకు కాగ్ రిపోర్ట్లో లెక్కర్లో ఎంత అన్యాక్రాంతమైంది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే మాట్లాడదాం. లేదంటే బ్రవరస్ కార్పొరేషన్ అప్పు తీసుకొచ్చింది 20,000 కోట్లు అన్యాక్రాంతం అయిపోయింటే మాట్లాడవచ్చు. ఇవన్నీ డాట్ 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 అన్నీ స్ట్రైట్ లైన్ అయ్యి ఉన్నప్పుడు యాడ్ నుంచి డాట్ నుంచి డీవియేషన్ తీసుకొస్తారు. ప్రభుత్వం చేయాలనుకుంటే చేయలేదు సార్, దాన్ని టైం పాస్ అంటారు, టైం వేస్ట్ అంటారు. చేసుకోండి. అంత స్థాయి కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం స్థాపించి టైం వేస్ట్ చేస్తున్నారా టైం అనేది మా బాధ. సరే, టైం వేస్ట్ చేస్తున్నారా, టైం క్రియేట్ చేస్తున్నారా? ఇప్పుడు సరే ఆయన చేస్తున్నారా లేదంటే ఆయన వెనకాల ఉండి ఇంకెవరన్నా పొలిటికల్గా ఎలా? ఇప్పుడు మీరు ఏదో ఈడీ అనగానే బీజేపీ ఏం సార్ ఇది? ఈడీ అంటే బీజేపీ అంటే తగరాలా? ఇప్పుడు ఫస్ట్ నీకు ప్రాపర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు సిబిఐ ఈడీ సరే ఏదైనా సరే అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను. ఐటీ ఫస్ట్ చెప్దాం. లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డేటాలో లేదంటే ఐటీ రైడ్లో దొరికింది క్యాష్, ఇలాంటివి ఏమైనా ఉంటే నెక్స్ట్ లెవెల్ టు ఈడీ ప్రాక్టికల్గా. లేదా ఇందులో అన్యాక్రాంతమైంది, ఇగో మా దగ్గర నుంచి దీనికి ఫర్దర్ ఎక్స్టెన్షన్ కావట్లే, లీడ్ ఏది? ఇదే ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక్క ఇంచు ముందుకు వెళ్ళైపోయింది. మహా అయితే ఒక అరెస్ట్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చుకోవడానికి అలా అనుగుణంగా చేసిన గిమ్మిక్కే తప్ప ఈడీ వల్ల అవుట్కమ్ ఏమొచ్చింది? అదే వాళ్ళు మనీ దానికి ఏదో 50 కోట్లు 100 కోట్లు అయినాయి అది అని చెప్తూ ఉన్నారు. దిక్కుమాల టాగుణింతాలు ఎవరికి కావాలి అంటే ప్రూవ్ అయిన ఇంతవరకు అది సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయిన వాళ్ళు మొన్న కూడా ప్రూవ్ అవ్వలేదు అంటున్నా. వాళ్ళు చేసినవి కూడా ఒక 2% వాళ్ళు ఫైల్ చేసిన కేసెస్లో సక్సెస్ రేట్ కూడా 2% ఉంది. మిగతా అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అండ్ సిబిఐ కనుక ఏదైనా కేసెస్ టేకప్ చేస్తే 97% సక్సెస్ రేషియో వచ్చింది. కానీ ఆఫ్టర్ 2014 నుంచి 97% మెజరబుల్ ఫైల్ చేసి 3% సక్సెస్.
ఎక్కువ failures కనిపిస్తుంది. అవన్నీ కూడా ఇంకా ఆన్గోయింగ్ అవుతాయి సార్. దట్ ఇస్ బట్ ఎండ్లెస్ నాన్సెన్స్. దట్స్ వాట్ ఐ సేయింగ్. ఇప్పుడు నిజంగా ఇది జరిగింది అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ క్లూతో లీడ్ అవ్వడం ముందుకి. ఇప్పుడు ఇది ఈడీకి వెళ్ళినా ఇంకో 40-30 సంవత్సరాలు పెట్టేటట్టు ఉంటుంది. వాళ్ళు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి మళ్ళీ ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొదలు పెట్టేసరికి మళ్ళీ 5 ఏళ్ళు అయిపోతుంది. మనకి లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ చలామణిలో ఉందా లేదా అంటే ఉందని ఎవడైనా ఆన్సర్ ఉన్నప్పుడు అది ఎలా డివేట్ అయిందన్న దాని మీదే కదా చేయవలసిన ఇన్వెస్టిగేషన్. అందులో వీళ్ళ వల్లే కాలేదంటే ఇంక ఆడి వల్ల ఏమవుతుంది? సిట్ వల్లే కాలేదంటే ఇంక ఈడీ వచ్చి ఏం చేస్తుంటారు. ఇప్పుడు ఎవరికొన్నావు బ్రెవరేజ్ కార్పొరేషన్కి ప్రభుత్వం కొంది సార్. ఇప్పుడు ఎవరు నీలటోడో బ్రోకర్ ఉన్నాడు అనుకో, ఈడు తిరుగుగా జరిగింది సార్, మొత్తం డబ్బులు ఎత్తేసాడంటే మన ఇద్దరం కూర్చొని మాడాలి. మన పట్టుకోకుండా ప్రభుత్వం కొన్నది ప్రభుత్వం అమ్మింది ఈ రెండు స్టాండ్ స్టిల్ అన్నప్పుడు ఇందులో డీవియేషన్ ఎట్రా అంటే అబ్బదబ్బ కథలు చెప్తున్నారు. సరే ఏమో మరి నేలమాలిగలు కథలన్నిటికీ మనం ఎక్కడ ఎట్లా సార్ సినిమాలు ఎక్కడ చూడం? మీరు అదే అంటున్నారు, ఎవరో అల్లారు ఆ అభియోగాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోస్తున్నాడు లేదా? మరి తప్పదు ఇక మరి వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి నా మొగాన్ని వేస్తారు. కడుక్కోవాల్సింది బురద కడుక్కుంటాడు ప్రసాద్ అని వార్త రాస్తే నేనేటి చేయాలి? ఎవడేమన్నాడు నీకు బురద అన్నది మాట్లాడుతుంటే? జనాలు అది చూడరు కదా ప్రసాద్ గారు. ఇప్పుడు జనాలు బురద వేస్తున్నాడు ఎవడో కనుక్కుంటారు ఫస్ట్ అని చెప్పండి. మీరు నా మీద బురద వేశారు సార్, ప్రసాద్ గారు బురద కడుక్కుంటున్నాడు, బురదలో పడ్డాడు అని న్యూస్ కవరేజ్ చేస్తుంటే ఏడు చేయలేరు. బురదలో పడ్డావా ఎవడేసాడు అంటే, సార్ నాకు ఇది చెత్తగా నా నెత్తిని పోసాడు సార్ ఈ చెత్త అంతా అని నాకు చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా ప్రజలు ఏం చూస్తున్నారు, ఆయన మీద బురద పడిందా లేదని అట్లానే చూస్తారు. బురద పడి తప్పలు కొట్టేసి ముసలి బ్యాచ్ కూర్చొని బురద వేసారు కదా కడుక్కో నువ్వు అని సమాధానం చెప్తుండ్రు. అట్లా నేను ఎందుకంటే ద ఫ్రీక్వెంట్ ఆఫ్ ఇష్యూస్ చూస్తున్నాం కదా, అప్పుడు స్టార్టింగ్ నుంచి ఫ్రీక్వెన్సీ చూస్తున్నారు సార్. నాకు చేతులు ఎత్తడం చిట్టు గురించి మొదటి నుంచి తెలుసు. నాట్ ఓన్లీ అంటే నేను ఇష్యూస్ బేస్ చెప్తాను. ఇప్పుడు అదానికి సంబంధించిన పవర్ గురించి చెప్పారు, అప్పుడు చాలా పెద్ద ఎత్తున 1200 కోట్లు 1400 కోట్లు అంటే నేను అదే చెప్తాను, 1200 కోట్లు 14 కోట్లు జగన్మోహన్ రెడ్డి. సరే ఇప్పుడు అది అయిపోయింది, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు అదే 4 రూపాయలకు 4 పైసలు ఇచ్చారు. ఎప్పుడు ఒప్పందం వాళ్ళ ప్రభుత్వం టెన్యూరే ఇవే కదా బీపీఎల్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డిని ఆరోపణలు చేసి ఇందులో నాకు తెలిసినంత మీకు ఎవరికి తెలియదు. ఇది ఈ రోడ్డుకి తేవచ్చు 25 ఏళ్ళకి అగ్రిమెంట్ తీసుకొచ్చి ఇచ్చాడు కదా సెకీతో. ఇప్పుడు సెకీలేడు దాంతో ఎందుకు ఒప్పందం చేసుకోలేకపోతుంది ప్రభుత్వం? ఈ యాక్సిడెంట్ ఎందుకు గ్యాప్కి వచ్చాడు? సెకీ దగ్గర ఏమైనా పవర్ లేదని చెప్పిందా? రన్నింగ్ షార్ట్ ఆఫ్ పవర్ అని చెప్పిందా సెకీ? లేదు కదా. అయితే యాజ్ పర్ ద అగ్రిమెంట్ ప్రీవియస్ అగ్రిమెంట్ ₹2.49 విత్ మొబిలిటీ విత్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ఏ రేట్కి ఇస్తావు? మళ్ళీ అదే అట్లీస్ట్ కంటిన్యూటీ 20 years ఇచ్చావు కదా. ఆన్ ద సేమ్ బేసిస్ వీఆర్ ఆస్కింగ్ సమ్ మోర్ కెపాసిటీ. వై కాంట్ యు గివ్ అనేది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిందా? లేదు. ఎప్పుడో 14-19లో ఉన్న యాక్సిస్ని తీసుకొచ్చి వీడు రాసాడు పనికిమాల రాత. వీడికి దమ్ము ధైర్యం కూడా లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి మీద అభియోగం చూపిస్తే సెకీ ఒప్పందాన్ని ఇలా చూపించాడు, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ డన్ ఫర్ స్టేట్ అని. వీళ్ళు ఎందుకంటే యాక్సిస్ ఒప్పందాన్ని బయట పెట్టలేకపోతున్నారు? బికాస్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ డేట్లు ఉంటాయి కదా, దట్ దే కెనాట్ మ్యానిపులేట్. నాన్ ఎగ్జిస్టింగ్ క్రీచర్స్ అన్నిటిని తీసుకొచ్చి ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది ఎవరన్నది డిబేటబుల్ టాపిక్. అది ఎవరు చెప్పట్లేదు. సరే రాజకీయం పడిపోయి ఉంటాయి ఒక్కొక్కడికి. సరే ప్రసాద్ కంక్లూడ్ చేస్తే జస్ట్ లైక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇదే పురంధేశ్వరమ్మ అప్పుడు అధ్యక్షురాలు ఇప్పుడు అధ్యక్షురాలు ఇవాళ ఏమి తెలియని నచ్చని పచ్చబొసలో స్టేట్మెంట్ ఇస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగాలని. గతంలో ఒక బ్యూరోక్రాట్ ఇచ్చిన బుర్రతొక్క ఐడియాకే పుస్తకం మీద బొమ్మ వేశారు, రంగులు వాళ్ళు వేశారు, అంతే కదా. దగ్గర 8,000 గ్రామాల దగ్గర కంప్లీట్ అయ్యింది. దీనివల్ల ఒక స్టేట్కి ఎగ్జాంపుల్ అయ్యి 200 కోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటే వీళ్ళు రేషన్ షాప్లో బొంపెట్ల నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ చెప్తుంది. ఎలాగే ఈవిడ చెప్పవలసిన బాధ్యత లేదు. అప్పుడు ఒక్క మాట మాట్లాడలే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ ప్రతిస్పందన చెప్పండి. అధికారమే పరమావధి. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్తుంటే వీళ్ళు తప్పటి కొట్టుకు తిరిగారు వాళ్ళతో పాటు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా? నేషనల్ వైడ్గా జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో 70% కంప్లీట్ అయింది కాబట్టి రిమైనింగ్ కంప్లీట్ చేసి దీని సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఈ డబల్ గేమ్లు, డబుల్ స్టాండర్డ్స్, డబుల్ క్రాస్లు కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు వీళ్ళని ఏ ప్రాతిపదిక అంటే జనాలు అమాయకులు నమ్మారు, ఓటేశారు, ప్రలోభాలకు గురే. ఆ ప్రలోభాలు ఎలాగో తీర్చట్లేదు కాబట్టి శాశ్వత ప్రయోజనాల తాత్కాలిక ప్రయోజనాలు ప్రజలు నిర్ణయించుకుంటారు. అంచేత బురద జల్లినంత మాత్రాన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అధికారం మీకు రావచ్చు, కానీ ప్రజలకి సంక్షేమం శాశ్వతంగా పరిరక్షణ జరిగిన ప్రభుత్వాలని చరిత్రలో జ్ఞాపకం ఉంటాయి. ఇవాళ కాదు, రేపు అన్నది ఒకటి ఉంటుంది. ఇవాళ గుర్తుంచుకున్నారు కదా, కొన్ని ప్రభుత్వాలు చేసి గుర్తుంచుకున్నారు. ఇంకా అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి సంస్కరణలు, ఎన్టీ రామారావు గారు తెచ్చినటువంటి వాటన్నిటిని ఇంకా మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు గుర్తుకున్నాడే? అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఐటీ రంగంలో చేసింది ఎందుకు ఎవరు మర్చిపోగలుగుతున్నారు? ప్రతి ఒక్కరు మాట్లాడతారు కదా. టైం విల్ ఆల్వేస్ గివ్ ఆన్సర్ ఫర్ ఇట్. బట్ ఆ టైం మనకి ఓపిక లేదు. ఇవాళ నాకు అధికారమే పరమాది, నాకు 124 వచ్చాడు, 11 వచ్చాయి అంటే 11 వచ్చాయి, కానీ మీకు 151 వచ్చినప్పుడు మీకు 23 వచ్చాయి. అది ఎందుకు మర్చిపోతున్నారు? మీరు బౌన్స్ బ్యాక్ అయినట్టు వాళ్ళు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది మర్చిపోతే ఏమవుతుంది? పాదయాత్రలన్నీ నెగ్లెక్ట్ చేసిన ఘనకీర్తి తెలుగుదేశానికే ఉంది.
రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర టంగమని జల తగిలింది, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టంగమని జల తగిలింది, అలాగే లోకేష్ పాదయాత్రను కూడా ఇగ్నోర్ చేస్తే వాళ్ళకి టంగమని జల తగిలింది. పాదయాత్రలు మొదలెట్టకుండా చూసుకోండి, మొదలెడితే చాలా ఉపద్రవాలు ఉంటాయి. ఆయన స్టార్ట్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఆయన ఖచ్చితంగా ఆగడు. ఆయన ఇప్పుడు అంటే అందరూ ఏమనుకున్నారంటే ఏదో సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఆయన రాబోయే 4 ఏళ్ల పాటు ఏం చేయాలి ఏంటనేది పూర్తి స్థాయి కార్యాచరణ అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. సరే, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి సైలెంట్గా ఉన్నారు రాజకీయాలకు సంబంధించి, ఆయన ఏదైనా దేశభక్తికి సంబంధించో హిందూ మతానికి సంబంధించి ఏమైనా వస్తే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రజలకు అండగా నిలుస్తుంది. మిగతా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల మీద కావచ్చు, ఇంకా మిగతా అంశాలు దేని గురించి కూడా ఆయన పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, స్పందించట్లేదు. ఏం చెప్తారు? రాజకీయాల్లో మడతెట్టడం నేర్చుకుంటున్నాను, అంతకన్నా ఇంకేం లేదు ఆయన దగ్గర. పక్కన కూర్చి చేయండి, లేకపోతే బాగోదు, ప్రోటోకాల్ ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి ప్రోటోకాల్? కేబినెట్ హోదా మంత్రికి గతంలో లోకేష్ గారు ఫోటో పెట్టింది అనుకుంటే నేను కేబినెట్ హోదా మంత్రి ఆయనకి ఏ ప్రాతిపదిక మీద పెట్టారు నరేంద్ర మోడీ గారి సభకు అని చెప్పా. సేమ్ సినారియో ఎప్పుడు కూడా. ఓ ప్రోటోకాల్ ఫర్ వాట్? దేనికి వాళ్ళు ప్రోటోకాల్? కేబినెట్ హోదా మంత్రి అయినా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మంత్రులందరితోనూ ఆ కేటగిరీషన్స్లో పక్కన ఫైనాన్స్ మినిస్టర్ కూర్చుంటాడా, లేకపోతే హోమ్ మినిస్టర్ కూర్చుంటారా, ఇవన్నీ తీసుకురావాలి క్రిస్టల్ క్లియర్. దాంట్లో కూర్చొని పక్కన కూర్చోబెట్టుకున్నంత మాత్రాన్ని ఏమైనట్టు? మీరు ప్రోటోకాల్ని ఈ రోజు దాకా ఉన్న ప్రోటోకాల్ని మీరు బ్రేక్ చేస్తున్నారా? లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి 5 డిప్యూటీ సీఎంలు పెట్టారు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఎప్పుడైనా? లేదు, ఆయనే ప్రొజెక్ట్ అవుతూ వచ్చాడు. దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే నేను జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ ఎందుకు ఇస్తున్నానంటే 5 డిప్యూటీలు ఉండి కూడా ఏ రోజు కూడా ఈ డిప్యూటీలను ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి ఎక్కడ లేదు కదా. దేశంలో కూడా ఉప ప్రధానమంత్రులు నాకు తెలిసి అద్వానీ గారిని, ఆయన ఎవరండి దేవిలాల్ గారిని చూసి కూడా ఉప ప్రధానులకు కూడా ఈ ప్రోటోకాల్ విషయంలో ఎక్కడ గౌరవ రాష్ట్రపతి ఆ రోజు ఉప ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తున్న వాటి కెపాసిటీని అడిగిన ఉదంతాలు చూసాం మనం. ఇది దేశ చరిత్ర. అది రాజ్యాంగబద్ధంగా వచ్చింది కాదు, అది రాజ్యాంగబద్ధ పదవే కాదు. దాని మీద మీరంటే ఒక క్రియేట్ చేసింది అది. కానీ ఎందుకు అంటే వీళ్ళు ఏంటి ఏమన్నా జరుగుతుందా, ఇంటర్నల్ గా ఏమన్నా జరుగుతుందా? జరగకుండా ఏంటి? లోకేష్ గారు ఒక షిండే కాదు, ఇప్పుడు లోకేష్ గారు చాలా అగ్రెసివ్ గా పొలిటికల్ థియరీస్. లోకేష్ సంగతి పక్కన పెట్టండి సార్ కాసేపు. నిన్న అయ్యన్న పాత్రుడు గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. నేను సాక్షి పేపర్ కూడా చదువుతాను, మా వాళ్ళు చదవద్దు అంటారు, నేను చదువుతాను. అంటే వాట్ ఈస్ దట్? సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఎట్లా? ఇప్పుడు ఎంత కదైనా చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. గౌరవ స్పీకర్ పదవిలో ఉన్నాడు. ఒక యనమల రామకృష్ణుడు 14 లక్షల కోట్లు, గవర్నర్ని చిన్నపిల్లని చేసి 10 లక్షల కోట్లు అని అబద్ధం, ఈయనేమో 9,70,000 కోట్లు అని ఈయన ప్రజెంటేషను. బడ్జెట్ పెట్టేసరికల్లా గౌరవ పయ్యావుల కేశవ్ గారు 6,47,000 కోట్లు అని చెప్పడం. ఈ కాంట్రడిక్షన్స్కి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? బాధ్యత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అయింది కదా. ఆ చైర్కి రెస్పెక్ట్ ఏముంటుంది? అబద్ధాలు నేను కూడా తానాట తందానంటే ఎలాగవుతుంది? వాట్ ఈస్ వాట్ అండ్ నీడ్ టు కదా. ఒక కాంట్రడిక్షన్ ఏంటి? వీళ్ళందరూ ఒకటే, నువ్వు ఆ ఒడ్డున ఉంటావా ఈ ఒడ్డున ఉంటావా పాటలకి, వీళ్ళందరూ ఈ ఒడ్డే ఉన్నారు. మరి ఆ ఒడ్డున్నాడు ఎవడు? సాక్షివాడే కనబడతాడు. అది నిజమో అబద్ధం ఒకసారి కంపేర్ చేసి ఇదేంటిది, దీని డేటా ఏదని అసెంబ్లీ సెక్రటరీకి చెప్పాడు అనుకోండి, సచినట్టు డేటా తేవాలి కదా. డేటా తెచ్చాడు అనుకోండి బాబు నా ముందు ప్రజెంట్ చేయండి కాదు. ఇప్పుడు ఆయన దగ్గర వాస్తవం ఉంటుంది స్పీకర్ చైర్లో. ఇదేంటిది లాస్ట్ బడ్జెట్లో ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారం ఇది మీరేటి చెప్తున్నారు అన్నది కౌంటర్ క్వశ్చన్ ఉంటుందా ఉండదా? సరే, ఆయన అడగరు కదా, ప్రిపరేషన్ చెప్తున్నా. అంటే దీని అర్థం ఏంటి? అట్లీస్ట్ హీ నో ద ట్రూత్. ఆయనకు తెలుసు, ఆయన ఉన్న అనుభవం నాకు తెలిసి బుచ్చే చౌదరి గారు అయ్యన్ పాత్రుడు ఉన్నది ఉన్నట్టు మామూలు చెప్పేది. అవునా కదా? అబౌట్ దీస్ 2 క్యారెక్టర్స్. యనమల రామకృష్ణులకి జేబులో జగుడులు వేసుకుని నలుపుకునే బ్యాచ్ కాదు. టక్ 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 అని స్పాంటేనియస్ ఆన్సర్స్ వస్తాయి. రైట్ ఆర్ రాంగ్, దే విల్ నాట్ యాక్సెప్ట్. సో ఆ యాక్సెప్టబిలిటీ లేని వ్యక్తిగా ఒక గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తే ఈ కాంట్రడిక్షన్స్ని అడ్రస్ చేయడానికి రెడీ అవుతున్నాడంటే రెడీ అయితే మంచిదేగా, ప్రజాస్వామ్యం ఆబ్వియస్లీ. సో దాని అర్థం ఏంటి? ఒక ఫ్రిక్షన్ తెలుసో తెలియకో ఓ దగ్గర చోటు తీసుకుంటుంది. అండ్ నేను సేమ్ సినారియో ఈ పవన్ కళ్యాణ్ కుర్చీ పక్కనే అయితే నాతో పాటు సమానంగా చూడండి ఏం పర్లేదు అని కండుకోడి. ఇప్పుడు చిన్నపిల్లలు చూడు, తెరి అన్న అంత మాట అంటావా అని ఇలా గవర్న కొడతాం మనం. నేను కూర్చోనమ్మా నువ్వు జాగ్రత్త అక్కడ కూర్చోండి. ఇవే ఆయన చైర్ కోసం కదా, ఆయన చాలా ఏదో ప్లాంట్ గా పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద ఏం వ్యవహారాలు ఉన్నాయి చెప్పండి. ఏదో ఆయన మీకు తెలిసిందే చెప్పండి, నాకు తెలిసిన మరి ఏం లేకుండా పంచాయతీరాజ్ శాఖ నాకు తెలిసి మొన్న చాక్లెట్ ఇచ్చాడు పెన్ ఇచ్చాడు తెలియదు, కానీ నరేంద్ర మోడీ పెన్ ఇస్తే మాత్రం ఫైల్ బాగా పెండింగ్ ఉన్నాయి, అవి సంతకాలు పెట్టాలి. ఆయన శాఖకు సంబంధించి చాలా ఫైల్ ఎందుకంటే ఇదే అయ్యన్న పాత్రుడు కూడా శాఖధనుడు. ఎందుకు? అదే పంచాయతీరాజ్ శాఖ లోకేష్ కోసం వదిలేసి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు శాఖ ఇస్తే ఇంత పెండింగ్ ఉంటే లావుడు మర్మంగా ఉంటే ఎలా ఉంటుంది? నాకేంటి ఈ స్పీకర్ ఇచ్చారు చిన్నపిల్లని చేసి, నీకేంటి తెలియపోయినా నీకు అది ఇచ్చారు ఏడు చేస్తున్నావు అన్నది లోపల ఉంటుందా ఉంటుందా? ప్రతిసారి నేనే త్యాగాలు చేయాలన్న కోణమే ఉంటుందా ఉంటుందా? స్పీకర్ పదవి ఏం చిన్న పదవి కాదు కదా సార్. మళ్ళీ అదే మాట. మరి అంటే రఘురామ కృష్ణరాజు గారు వేరే దీంట్లో ఎలాగైనా ఛానల్ రావాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? సరే, మీరు మాట్లాడే అన్ని కూడా డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాస్తవాలు చాలా కఠినంగా ఉంటాయి.
వాస్తవాలు కట్టినం కాదు సార్, మీరు ఒక లూప్ హోల్ నుంచి ఇంకో లూప్ హోల్కి తీసుకెళ్తున్నారు. మరి తీసుకెళ్తే లూప్ హోల్స్ ఫుల్ చేయవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది. స్పీకర్ గారు ఆ పేపర్ చదివారంటే ఎంత అర్థం ఉంటుందో చూడండి. తప్పేమో సార్ చదవటంలో, మళ్ళీ తప్పే ఉంటుంది కదా, తప్పులు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అది నేను అచ్చని పచ్చపోసని చెప్పట్లే, ఇక్కడ ఏంటి కాంట్రడిక్షన్ ఎందుకు వస్తుంది? అప్పుడు ఏమవుతుంది? అసెంబ్లీ సెక్రటరీని పిలిచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కదా. డెఫినెట్ గా ఉంటుంది, అడుగుతారు కదా ఏం జరుగుతుంది బాబు, ప్రతిదానికి ఏంటి రూలింగ్ ఇవ్వాలా, పరిస్థితి ఏంటి? ప్రతిదానికి నేను సమానం చెప్పాలా? ఆ చెప్పినోని అవునా నిజమా అని ఆశ్చర్యపడక్కర్లే కదా. వాట్ ఈస్ ప్రూఫ్? అట్లీస్ట్ ఇప్పుడు ఆయనన్నా నమ్ముతారు కదా జనాలు. సరే ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు సరే మనకి ఏవైతే డౌట్లు ఉన్నాయో ఆయన అడగాలనుకుంటున్నారు, అదే కదా ప్రజల మంచిదే కదా. నేను అంటుంది ఏంటంటే ఒక గౌరవప్రదమైన స్పీకర్ చైర్కి ఎలాంటిది ఉంటుంది, బాధ్యత ఉంటుందంటే నిజాన్ని ప్రజల తరఫున నిర్భయంగా ప్రశ్నించాలి, చెప్పాలి. కౌంటర్ ఇస్తాడు. ఇది చెప్తుంది అబద్ధం అని అక్కడ ఆయన ఒక్కడికే రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని ఆయన కనుక ఈ రిమైనింగ్ 4 years జస్టిఫై చేస్తే నా భూతంలో భవిష్యత్తు మంచిగా ఆయన చేస్తే ఇంకా అంతకు మించిన అద్భుతంగా ఆయన పేరు ఇంకా మళ్ళీ చిరస్థాయిగా ఉంటుంది అంతే. ఆ స్పీకర్ పదవికి వన్నీ తెచ్చినట్టు అవుతుంది. ఖచ్చితంగా గతంలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా స్పీకర్లకు సంబంధించి వాళ్ళు ఎంత వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేసే క్వశ్చన్స్ ఈయన ఇవాళ నాకు ఆ స్టేట్మెంట్ వెనకాల మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే ద ఒరిజినల్ అబిలిటీ ఆఫ్ అయ్యన్న పాత్రుడు డెఫినెట్గా ఆయన క్వశ్చన్ చేసే నేచర్ ఉంటుంది. ఒప్పుకోడు, ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోయి ఏదో అనుకోడు. కాంప్రమైజ్ అవ్వని వ్యక్తికి ఎప్పుడైతే ఆయుధం దొరుకుతుందో ఆ యుద్ధం వేరేగా ఉంటుంది. చూద్దాం దానికి సంబంధించి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.